వెల్కమ్ టు యూపీఎస్సీ యూనివర్స్. సో మనకు కొద్ది రోజుల కిందట హౌస్ హోల్డ్ కన్జంప్షన్ సర్వేను విడుదల చేశారు. హౌస్ హోల్డ్ కన్జంప్షన్ సర్వే అంటే వినియోగ వ్యయము అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఇళ్లల్లో ఉండే వాళ్ళము మనం ఫుడ్ ఐటమ్స్ అంటే ఆహార పదార్థాలు, నాన్ ఫుడ్ ఐటమ్స్, ఆహారేతర పదార్థాలు, వీటన్నిటిని వినియోగించుకోవడం కోసం వ్యయం చేస్తాం. సో వినియోగ వ్యయం ఎప్పటికప్పుడు గవర్నమెంట్ డేటా సేకరిస్తూ ఉంటుంది. మరి ఈ సంవత్సరము ఈ వినియోగ వ్యయానికి సంబంధించిన డేటాను మనకు రిలీజ్ చేసినారు. సో ఆ డేటాకు సంబంధించిన ఇష్యూస్ని మనం ఈ సెషన్లో చూద్దాము. సో ఇది మనకు ఎక్కడ ఉపయోగపడుతుందనంటే మెయిన్స్ ఎగ్జామినేషన్ పేపర్లో. సో మరి ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్సా, మెయిన్సా అంటే డిస్క్రిప్టివ్ టైప్ అంటే రెండిటిలోనూ మీరు వినియోగించుకోవచ్చు. ముఖ్యంగా ఎంసీక్యూస్ ఎగ్జామినేషన్స్లో మనకి ఇది ట్రెండ్స్ పైన కూడా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి ఇటీవలి కాలంలో. ఏ విధంగా ఇటీవల విడుదలైన హౌస్ హోల్డ్ కన్జంప్షన్ సర్వే అంటే గృహరంగ వినియోగ వ్యయంలో భాగంగా కింది వాళ్ళు ఏం గమనించినారు. సో గ్రామీణంలో ఎక్కువ ఉన్నదా వినియోగం, పట్టణం తక్కువ ఉన్నదా, ఎక్కువ దేనికి వెచ్చిస్తున్నారు, ఫుడ్ ఐటమ్సా, నాన్ ఫుడ్ ఐటమ్సా, ఫుడ్ ఐటమ్స్లో ఎక్కువ దేనికి వెచ్చిస్తున్నారు, ఇట్లాంటి అంశాలన్నీ కూడా మనకు క్వశ్చన్స్ రూపంలో ఉంటాయి. సో అందుకే అవన్నిటిని కూడా మీకు అందిస్తుంది యూపీఎస్సీ యూనివర్స్. సో చూడండి, సో ద నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ రిలీజ్డ్ దిస్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే. ఎవరు రిలీజ్ చేసినారు అని అంటే మనకు నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ 1971-72 ఆ ప్రాంతంలో ఎస్టాబ్లిష్ అయిన ఆర్గనైజేషన్ ఇది. సో వీళ్ళు వివరాలు సేకరించి విడుదల చేశారు. మరి ఏం మెథడాలజీ యూజ్ చేశారు? సో ఈ మెథడాలజీ పైన కూడా మనకు ఎంసీక్యూస్లో క్వశ్చన్స్ ఉంటాయి. ఏం మెథడాలజీ అంటే ఫుడ్ ఐటమ్స్, ఆహార పదార్థాలకు ఎంత వినియోగం ఏం చేశారు. కన్జ్యూమబుల్స్ అండ్ సర్వీస్ ఐటమ్స్ అంటే మనకు వినిమయ వస్తువులు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బియ్యం తీసుకున్నారనుకోండి, రైట్, బియ్యం 1 కేజీ కొంటే వారం రోజుల్లో 2-3 రోజుల్లో అయిపోవడం, ఎంతో కొంత అయిపోతాయి మొత్తానికి, మళ్ళీ కొనుక్కోవాల్సిందే అంటే అవి కన్జ్యూమబుల్ కాదు. ఎప్పటికప్పుడు కొంటూ ఉండాలి. అదే టీవీ కొనుక్కున్నారనుకోండి, ఇట్ లాస్ట్ ఫర్ లాంగ్ టైం, చాలా కాలం పాటు ఉంటుంది, అయిపోతుంది అని చెప్పుకోవడానికి లేదు. సో ఆ విధంగా అన్ని సేవలు, ఏ విద్యా సేవ కావచ్చు, లేకపోతే హాస్పిటల్ సంబంధించిన సేవలు ఎన్ని కొంటున్నాం. సో డ్యూరబుల్ అంటే ఇంతకుముందు నేను చెప్పినవి టీవీ అలాంటివన్నీ. కన్జ్యూమబుల్స్ అంటే మనం నిత్యం వినియోగించుకునేవి, లైక్ కన్జ్యూమబుల్ డ్యూరబుల్స్ అని అంటారు. కన్జ్యూమబుల్ అంటే నిత్యం వినియోగించుకునేవి, మనం ఏమేమి కొంటున్నాం, సర్వీసెస్ ఏం కొంటున్నాం. ఇలా మనకు 3 అంశాలకు సంబంధించి ఈసారి ఈ ప్రశ్నావళిని రూపొందించినారు. సో మరి ఈ సర్వేలో ముఖ్యంగా ఒక ప్రొవిజన్ ఏం చేర్చినారనంటే సో మనకు ఈసారి సామాజిక సంక్షేమ కార్యక్రమాలను కూడా చేర్చినారు. సో ఏ విధంగానంటే కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ద క్వాంటిటీ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ ఐటమ్స్ రిసీవ్డ్ అండ్ కన్జ్యూమ్డ్ బై హౌస్ హోల్డ్స్, రైట్. సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా మీరు ఏమేమి స్వీకరించినారు దాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు. గతంలో దీన్ని తీసుకునే వాళ్ళు కాదు, కానీ ఈసారి మాత్రము ఈ సమాచారం సేకరించారు. సో మరి సంక్షేమ కార్యక్రమాలు అంటే ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్కలా అమలు చేస్తూ ఉన్నది. ఆ సంక్షేమ ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు రాష్ట్రాల్లో మనకు ఫుడ్ ఐటమ్స్ ఇస్తున్నారు, దేశవ్యాప్తంగా ఇస్తున్నారు. ఇక్కడ కొన్ని ఎక్కువగా అన్నమాట, మనకు తృణధాన్యాలు ఇవ్వడం కానీ, లేదా మధ్యాహ్న భోజన పథకంలో ఎక్కువగా మనకు న్యూట్రిషన్ ఫుడ్స్ని చేర్చడం, ఇలాంటివి అన్నమాట. సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఎలాంటివి మీరు స్వీకరిస్తున్నారు అన్న అంశాన్ని పరిగణలోకి తీసుకున్నారు. అండ్ అదేవిధంగా పద్ధతుల్లో తేడా తెచ్చారు. ఏంటి, గతంలో మనకు 347 వస్తువులకు సంబంధించిన సమాచారం సేకరించినారు. సో న్యూ ఐటమ్స్ మర్జింగ్ ఇన్ ద అబ్సోల్యూట్ ఐటమ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అనవసరమైన వస్తువుల వివరాలు సేకరించే బదులు అవసరమైనవి కొన్ని తీసేసి, గతంలో కేవలం 347 ఉంటే ఇప్పుడు 405 వస్తువులకు సంబంధించి వీళ్ళు సమాచారం సేకరించారు. సో అంత సంఖ్యలో ఎక్కువ వస్తువులు ఉన్నాయి కాబట్టి మనం వాటిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఒక్కొక్కటి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, అట్లా అడగరు మనకి. 2, మనకు క్వశ్చనీర్లో కూడా చేంజ్ చేశారు ప్రశ్న అడిగే పద్ధతిలో. సో ఏంటి రెండవ అంశం చెప్తున్నాను,
క్వశ్చన్స్ అడిగే పద్ధతిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఇల్లు ఉన్నది, ఏ అనే ఇల్లు ఉంది, ఈ ఏ అనే ఇంటికి వచ్చి క్వశ్చన్స్ అడిగేసి వెళ్ళిపోయేవాళ్ళు గతంలో. కానీ ఈసారి ఏంటి, సెకండ్ సార్ వస్తున్నారు, థర్డ్ టైం కూడా వస్తారు, ఒకే ఇంటికి మల్టిపుల్ టైమ్స్ అనమాట. మేము గతంలో వచ్చినప్పటికీ మీలో ఏం చేంజెస్ వచ్చినాయి, ఎలాంటి కన్జంప్షన్స్ పెరిగినాయి, మీ అవసరాలు ఏం మారినాయి, ఇలా ఒక్కొక్క హౌస్ హోల్డ్కి మల్టిపుల్ టైమ్స్ విజిట్ చేసి ఆ దత్తాంశాన్ని పూర్తి స్థాయిలో సేకరించినారు. సో మనకేమని అడగవచ్చు, గత సర్వేకి ఈ సర్వేకి ఎలాంటి మార్పులను చేసింది ఎన్ఎస్ఎస్ఓ అని చెప్పి. ఏమేం మార్పులు, నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇంక్రీజ్ అయింది, మల్టిపుల్ టైమ్స్ వెళ్ళారు, ఓకే, ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ హౌస్ హోల్డ్స్కి వెళ్ళారు, అదొక మార్పును కూడా చూడాలి. మరి మేజర్ ఫైండింగ్స్ అన్నదే మనకు చాలా ఇంపార్టెంట్. మేజర్ ఫైండింగ్స్ అంటే అసలు ఏమి అబ్జర్వ్ చేశారు, డేటాలో ఏమున్నది. సో రైజ్ ఇన్ ఇన్కమ్, ఆదాయం పెరిగింది, ఫస్ట్ అబ్జర్వేషన్ ఇది. సో ఆదాయం పెరిగింది. ఇప్పుడు ఆదాయం పెరిగిందంటే ఎక్కడ, గ్రామీణ ప్రాంతమా పట్టణ ప్రాంతమా? చూడండి, ద ఇన్కమ్ లెవెల్స్ ఆఫ్ బోత్ అర్బన్ అండ్ రూరల్ హౌస్ హోల్డ్స్ హ్యావ్ రైజన్ సిన్స్ లాస్ట్ సర్వే. గత సర్వేతో పోలిస్తే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మనకు ఆదాయం అయితే పెరిగింది, విత్ రూరల్ హౌస్ హోల్డ్ షోయింగ్ ఎ షార్పర్ గ్రోత్ ఇన్ స్పెండింగ్. సో అదేవిధంగా వినియోగంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నది, షార్ప్ ఇంక్రీజ్ ఉన్నది, రైట్. సో మనకి ఎట్లా ఇస్తాడు ఎంసీక్యూస్లో అంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ స్పెండింగ్ ఇన్ ద లేటెస్ట్ ఎన్ఎస్ఎస్ఓ సర్వే. ఇటీవలే విడుదల చేసిన ఎన్ఎస్ఎస్ఓ సర్వే ప్రకారము కింది వాన్లో ఏది సరైంది అంటాడు. గత సర్వేతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో వ్యయం ఎక్కువగా పెరిగింది, పట్టణ ప్రాంతాల్లో పెరిగింది, రెండు ప్రాంతాల్లో సమానంగా పెరిగింది, రెండు ప్రాంతాల్లో తగ్గింది అంటాడు. ఏది కరెక్ట్ ఆన్సర్, గ్రామీణ ప్రాంతాల్లో పెరిగింది పట్టణ ప్రాంతాలతో పోలిస్తే. అలాగని పట్టణ ప్రాంతాల్లో తగ్గిందని చెప్పడంలా, పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతంలో పెరిగింది. అంటే గతంలో మనకు రూరల్ ఏరియాస్లో 100 చేసేవాళ్ళు, అర్బన్ ఏరియాస్లో 150 చేసేవాళ్ళు అనుకుందాం. ఇక్కడ 160 అయింది, వీడిది ఏకంగా 150 అయింది అనుకోండి, 50% ఇంక్రీజ్ అయింది. వీడిది జస్ట్ చాలా తక్కువ పర్సెంటేజ్ అనమాట. చాలా ఓకే, మనం తీసుకుంటే దాదాపుగా 10% కంటే తక్కువ పెరిగింది. సో ఈ విధంగా పెరుగుదల అన్నది గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నది, దీనికి కారణం ఆదాయం పెరగడము అని చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి రైజ్ ఇన్ ఎంపీసీఈ. ఎంపీసీ అంటే మంత్లీ పర్ క్యాపిటా ఇన్కమ్, మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, తలసరి నెలసరి వినియోగ వ్యయం. సో ఇట్లా అర్థం కాదు, మామూలు భాష చెప్పుకోవాలంటే ఇప్పుడు మనం ఏప్రిల్ నెలలో ఉన్నాం, మార్చి నెలలో నేను ఎంత ఖర్చు చేసినాను, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ కానీ అదర్ డ్యూరబుల్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, సో ఇలాంటి వాటికి సర్వీసెస్ ఎంత ఖర్చు చేసినాను. ఆన్ అన్ యావరేజ్ రోజుకు ఒక 200 చేసినాను అనుకోండి, మొత్తం 30 రోజులకు గాను, మార్చి నెలలో 31 రోజులు అనుకోండి, 30 రోజులకు 6000 ఖర్చు చేసినాను అనుకోండి. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కలిపితే ఎంతమంది ఉన్నారు, టోటల్ ఎక్స్పెండిచర్ బై 5 అంటే ప్రతి ఒక్కరికి 6000 వస్తుందా అని అంటే కొన్నిటి కామన్గా వెళ్ళిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ బిల్ వచ్చింది అనుకోండి, ఒక 1000 రూపాయలు వచ్చింది, అది ప్రతి ఒక్కరి దాంట్లో కలిసిపోతుంది, అంటే ఒక్కొక్కరికి 200 వచ్చినట్టుగా. సో ఆ విధంగా రైట్, మనం ఇప్పుడు నేను ఎక్స్క్లూజివ్ కొన్ని సర్వీస్ వినియోగించుకోవచ్చు. లైక్ నేను ఒక ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నాను అనుకోండి, అది నాకు మాత్రమే ప్రయోజనం, అది నాకున్న ఎక్స్పెండిచర్ అది. సో ఆ విధంగా ఆ ప్రయోజనం ఇతరులు పొందారు, కానీ పవర్ అనే ప్రయోజనం అందరూ పొందుతారు, వాటర్ అనే ప్రయోజనం అందరూ పొందుతారు. సో ఈ విధంగా నెలసరి తలసరి వినియోగ వ్యయం, మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సంబంధించి ఏం తేల్చారంటే పెరిగింది. అంటే ప్రతి నెల చేసే తలసరి తలసరి వినియోగ వ్యయం పెరిగింది, ప్రతి నెల చేసేది, రైట్. ఇట్లా పెరిగింది అంటే కారణాలు కూడా మనకు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ద్రవ్యోల్బణం మూలంగా పెరగవచ్చు, లేదా ఆదాయం పెరగడం వల్ల కొనుగోలు శక్తి పెరగడం వల్ల కూడా పెరగవచ్చు. మరి సర్వే ఏమంటుంది, సో ఇది ప్రతి నెల చేసే తలసరి వినియోగం పెరిగింది, ఎక్కడ, అర్బన్లో పెరిగింది, రూరల్లో పెరిగింది. అండ్ 11 సంవత్సర కాలంలో రెండింతలైంది. ఏమి రెండింతలైంది, ఆహార పదార్థాలకు రెండింతలైంది. అంటే 11 సంవత్సరాల కిందట మనకు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ 10 రూపాయలు కొనేవాళ్ళు అనుకోండి, ఫుడ్కి 10 రూపాయలు వెచ్చించేవాళ్ళు, ఇప్పుడు 20 రూపాయలు వెచ్చిస్తున్నారు. ఓకే, సో డబుల్ అయ్యింది. ఇది కూడా కారణము ఈ
ఫుడ్ ఐటమ్స్ రేటు పెరగడం వల్ల కావచ్చు, లేదా వీళ్ళ కొనుగోలు శక్తి పెరగడం వల్ల కావచ్చు. మనకు కొద్ది కాల కింద ఒక డేటా చెప్పాను నేను. భారతదేశంలో ఆహార పదార్థాల్లో అతి ఎక్కువగా మనము పాల కోసం వినియోగ వ్యయం చేస్తున్నామని చెప్పి కూడా ఈ సర్వేనే చెప్పింది. అది ఆ డేటా గతంలో చెప్పినాను ఈ సెషన్స్లో నేను. సో మిల్క్ ఎక్కువ వ్యయం చేస్తున్నారు అని అంటే న్యూట్రిషన్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఓకే, పోషకాలకు, రైట్. మరి ఆఫ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ 46% స్పెంట్ ఆన్ ఫుడ్ ఐటమ్స్ ఇన్ రూరల్ ఏరియాస్. అంటే చూడండి, గ్రామీణ ప్రాంతాల్లో 100 రూపాయలు ఖర్చు చేస్తే 46 రూపాయలు, నియర్లీ 50% ఆహారానికి వెచ్చిస్తున్నారు. అదే పట్టణ ప్రాంతాల్లో 39% వెచ్చిస్తున్నారు పట్టణ ప్రాంతాల్లో. ఇది 2022-23లో తీసుకున్న డేటా ఆధారంగా చెప్తున్నారు. మనకి ఎట్లా అడుగుతాడు, రిగార్డింగ్ ఫుడ్ ఎక్స్పెండిచర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ. ఆహార వ్యయానికి సంబంధించి కింది వాళ్ళలో సరైనది, ఓకే. మరి పట్టణాల్లో ఆహార వ్యయానికి ఎక్కువ చేశారు, గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లో ఎక్కువ చేశారు, పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లో ఎక్కువ చేశారు, అన్నింటా సమానంగా ఉంది, ఇట్లా ఇస్తాడు. ఏంటి కరెక్ట్ ఆప్షన్ మనకు? పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లోనే ఎక్కువ వ్యయం చేశారు ఫుడ్ ఇష్యూస్కి, ఓకే. సో ఈ విధంగా మనకు ఉన్నది. అండ్ మనకి గ్రామీణ గృహ సముదాయాలు ఏవైతే గ్రామీణ ప్రజలు వాళ్ళ వ్యయం పెరిగింది. సో హౌస్ హోల్డ్ స్పెండ్ ఇంక్రీజ్ 2.6 times ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ 2.5 times ఇన్ అర్బన్ సిన్స్ 2011-12. సో 2011-12తో పోలిస్తే మనకు గ్రామీణ ప్రాంతాల్లో వ్యయము 2.6 పెరిగితే పట్టణంలో 2.5 పెరిగింది, రైట్. మరి ఇంతకుముందు చూసిందంటే అది ఆహార పదార్థాలకు సంబంధించింది, ఇది ఆహారేతరకు సంబంధించి కూడా చెప్తున్నాడు. సో ద గ్యాప్ బిట్వీన్ అర్బన్ అండ్ రూరల్ హౌస్ హోల్డ్స్ కన్సంప్షన్ హ్యాస్ నారోడ్. సో గతంలో ఏంటనంటే పట్టణాల్లో వ్యయం చాలా ఎక్కువ ఉండింది, గ్రామాల్లో వ్యయం చాలా తక్కువ ఉండింది. ఈ గ్యాప్ ఏదైతే బాగా ఎక్కువ ఉండింది, కానీ ఇప్పుడు గ్రామాల్లో కూడా వ్యయం బాగా పెరగడంతో ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ తగ్గింది, ఓకే. ఇది క్వశ్చన్ మనకు ఇట్లా ఫోకస్ చేస్తాడు. కింది వాళ్ళలో సరైనది ఏది అని ఏమంటాడు? గ్రామీణ పట్టణ వాతావరణాల్లో వినియోగ వ్యయం మధ్య తేడా తగ్గింది, తేడా పెరిగింది, తేడా యథావిధిగా ఉందంటాడు. ఏమంటున్నాడు స్టేట్మెంట్ మనకు సర్వేలో? తేడా తగ్గింది, రైట్. అండ్ ఇండియన్ హౌస్ హోల్డ్స్ హ్యావ్ బీన్ స్పెండింగ్ మోర్ ఆన్ నాన్ ఫుడ్ ఐటమ్స్, ఓకే. సో మొత్తం దేశంగానే తీసుకుంటే అదర్ దాన్ ఫుడ్ హౌస్ హోల్డ్స్ అదర్ దాన్ ఫుడ్ ఐటమ్స్కి ఎక్కువ చేస్తున్నారు. ఆల్రెడీ చెప్పాను కదా, 46% మనకు ఫుడ్ ఎక్స్పెండిచర్ ఉందంటే మిగతాది ఎక్కువ ఉన్నది. మరి ఫుడ్ ఎక్స్పెండిచర్లో ఎక్కువ దేనికి ఉన్నది అని అంటే మనకు పాలకు ఉన్నది, మిల్క్కి ఎక్కువగా ఉన్నది, రైట్. మరి హయ్యెస్ట్ ఎంపీసీ ఎక్కడ ఉందని అడుగుతాడు. ఇవి నేరుగా మనకు అడగదగ్గవి, రైట్. ఎంపీసీ మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ హయ్యెస్ట్ ఎందులో ఉన్నదంటే సిక్కింలో ఉన్నది. మనం గ్రామీణం తీసుకున్నా పట్టణం తీసుకున్నా ఆ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నది. మరి గ్రామాల్లో అక్కడ 7,231 అయితే పట్టణాల్లో 12,105 రూపాయలు వెచ్చిస్తున్నారు. ఏది మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, ప్రతి నెల చేసే తలసరి వినియోగ వ్యయం. అండ్ అతి తక్కువగా ఏ రాష్ట్రంలో ఉందంటే ఛత్తీస్గఢ్లో ఉంది. మరి అక్కడ ఛత్తీస్గఢ్లో గ్రామీణ ప్రాంతాల్లో 2,466, పట్టణ ప్రాంతాల్లో 4,483 మాత్రమే వెచ్చిస్తున్నారు, ఓకే. సో ఈ విధంగా మనకు ఈ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ సర్వే అనేది ఈ సమాచారాన్ని ఇచ్చింది. చాలా ముఖ్యమైన సమాచారం. లాస్ట్ 2 మరీ స్పెసిఫిక్గా మనకు ఎంసీక్యూస్లో బాగా అడిగే అవకాశాలు ఉన్నాయి, రైట్. సో ఇంకా మళ్ళీ ఇతర పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలను ప్రతిరోజు మీకు యూపీఎస్సీ యూనివర్సిటీ అందిస్తుంది. సో దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.